అందరికీ నమస్కారం. కే స్టేషన్ కి స్వాగతం. అనగనగా ఒక ఊర్లో ఒక రాజు. కాదు అనగనగా అంటూ మొదలుపెట్టే కథలు కాదు, మన అమ్మమ్మలు తాతీలు రాత్రిపూట చెప్పిన ఆ అద్భుతమైన కథలు మళ్ళీ మీ ముందుకు వచ్చాయి. ఈరోజు మనం వినబోయే కథ దురాసపరుడైన రాజు. రండి విందాం. పూర్వం గ్రీసు దేశంలో మిదాసు అనే ఓ రాజుండేవాడు. అతనికి గంపెడంత ఆశ. అతనికి కూతురంటే పంచ ప్రాణాలు. కూతురు తర్వాత అతను బంగారమంటే పడిచచ్చేవాడు. అతను నిద్రలో కూడా బంగారాన్నే కలవరించేవాడు. ఓ దినం మిదాసు కోసాగారంలో ఒంటరిగా కూచుని బంగారు ఇటుకలు నాణేలను లెక్క పెడుతున్నాడు. అకస్మాత్తుగా ఓ దేవదూత అతను ముందు ప్రత్యక్షమై, మిదాసు, నీవు నిజంగా పెద్ద ధనవంతుడివి అన్నాడు. మిదాసు ముఖం వేలాడేసుకుని, నేను ఓ ధనవంతున్నా, నా వద్ద బంగారం చాలా కొద్దిగా ఉంది అన్నాడు. ఇంత బంగారమున్నా నీకు సంతోషం కలగటం లేదా? మరి ఎంత బంగారం కావాలో చెప్పు, దేవదూత ప్రశ్నించాడు. నేను చేత్తో తాకిన వస్తువల్లా బంగారం కావాలి, అప్పుడే నాకు తృప్తి అన్నాడు రాజు. దేవదూత ఇలా అన్నాడు, రేపటి ఉదయం నుంచి నీవు ఏ వస్తువు తాకితే అదంతా బంగారమవుతుంది, సరేనా? ఆ రాత్రి మిదాసుకు కునుకు పడితే ఒట్టు. తెల్లవారుజామునే నిద్ర లేచాడు. ఓ కుర్చీని చేత్తో తాకాడు. అది బంగారం కుర్చీ అయ్యింది. ఓ బల్లను తాకాడు. అది కాస్తా బంగారమై కూచుంది. మిదాసురాజు వెర్రి సంతోషంతో ఎగిరి గెంతులు వేశాడు. అతను పిచ్చి పట్టినట్లు పరిగెడుతూ తోటలోకి వెళ్లి చెట్లను తాకాడు. పువ్వులను, ఆకులను, కొమ్మలను, రెమ్మలను, పూల కుండీలను తాకాడు. అన్నీ బంగారమై తలతల మెరవసాగాయి. మిదాసు ముట్టిందంతా బంగారమయ్యింది. ఇప్పుడు మిదాసు వద్ద కొండంత బంగారం. పొద్దున్నుంచి ఎగురుతూ గెంతుతూ ఉన్నందువల్ల మిదాసు బాగా అలసిపోయాడు. అతను ధరించిన చీనాంబరాలు కూడా బరువైపోయి ఒంటికి బరువుగా తోచసాగాయి. అతనికి బాగా ఆకలి దప్పులు వేశాయి. తోట నుంచి రాజభవనంలోకి వచ్చిన మిదాసు ఓ బంగారం కుర్చీ మీద కూర్చున్నాడు. ఓ నౌకరు అతని ముందున్న బల్లమీద పళ్ళెంలో భోజనం, నీళ్ళ గ్లాసు ఉంచాడు. మిదాసు భోజనం చేద్దామని చేత్తో అన్నం ముట్టుకున్నాడో లేదో అది కాస్త బంగారమైపోయింది. తాగుదామని నీళ్ళు గ్లాసు చేత్తో పైకెత్తాడో లేదో నీళ్ళు గ్లాసు కూడా బంగారమైపోయింది. మిదాసు కళ్ళ ముందు బల్లమీద రకరకాల భోజన పదార్థాలున్నాయి. కాని బంగారం గొంతులోకి దిగుతుందా? ఆయన ఆకలి దప్పులు తీరుతాయా? మిదాసు బోరుమని ఏడ్చాడు. ఇంతలో అతని ముద్దుల కూతురు గెంతుతూ అతని వద్దకు వచ్చింది. అతని ఒడిలో వాలి కన్నీరు తొడవసాగింది. మిదాసు కూతుర్ని తన గుండెలకి హత్తుకున్నాడు. ఇంకేముంది, అక్కడతని కూతురు ఉంటేగా. అతని ఒడిలో కూతురు ఆకారంలో బరువైన ముయ్యలేని ఓ బంగారు విగ్రహం కనిపించింది. పాపం మిదాసు తల బాదుకుంటూ ఏడవసాగాడు. దేవదూతకు జాలి కలిగింది. అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూడగానే మిదాసు గొల్లుమని అతని కాలిపై పడి, స్వామి, మీరు నాకిచ్చిన వరం వెనక్కి తీసుకోండి, అదే 10,000 అని బతిమలాడాడు. అప్పుడు దేవదూత మిదాసును ఇలా ప్రశ్నించాడు, మిదాసు, నీకిప్పుడు బంగారం అక్కర్లేదా? ఓ గ్లాసు నీళ్లు విలువైనవంటవా లేదా బంగారమా? ఓ ముద్ద అన్నం విలువైందంటావా లేదా బంగారమా? మిదాసు 2 చేతులు జోడించి దేవదూతతో ఇలా అన్నాడు, నాకు బంగారం అక్కర్లేదు. మనిషికి బంగారంతో పని లేదన్న సంగతి నాకిప్పుడు బాగా తెలిసి వచ్చింది. బంగారం లేకున్నా మనిషి బతకగలడు, కాని గ్లాసుడు నీళ్లు, ఓ ముద్దం అన్నం లేకపోతే జీవించలేడు. నాకిప్పుడు బంగారం మీద మోహం పోయింది. దేవదూత ఓ పాత్రలో నీళ్ళిచ్చి, ఈ నీళ్లను అన్ని వస్తువులపై చిలకరించు అన్నాడు. మిదాసు ఆ నీళ్లు తీసుకుని తన కూతురి విగ్రహంపైన, కుర్చీపైన, బల్లపైన, భోజనం, నీళ్లు, చెట్లుపైన, ఇలా అన్ని వస్తువులపైన చిలకరించాడు. అవన్నీ మునుపటిలాగా మారిపోయాయి. మిదాసు ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న నీతి,
ఆశ హద్దు మీరితే దుఃఖం దాపురిస్తుంది. అదండి కథ. మీకు నచ్చితే దయచేసి లైక్ చెయ్యండి, మీ మిత్రులతో షేర్ చెయ్యండి. ఇంకా మన కే స్టేషన్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మీ మద్దతుతోనే ఈ కథలు ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుకుంటాయి, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తాయి.